రేషన్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాలు జూన్ 1వ తారీఖున ఓపెన్ చేశారండి. అంతకుముందు వెహికల్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ పాలనలో వెహికల్స్ ద్వారా సరుకులు అందించేవాళ్ళు. ఇప్పుడు ఆ వెహికల్స్ను ఏ టయానికి గ్రామాల్లో వెళతాయో సరిగా తెలియక బియ్యం కూడా అక్రమంగా తరలిస్తున్నారని నివేదికలు రావడంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ దుకాణాలను ఓపెన్ చేశారు. ఈ రేషన్ దుకాణాలు అప్పుడు బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయా అనేది ప్రజలు ఆలోచించండి. ప్రతి 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు 15 రోజుల పాటు రేషన్ దుకాణాలు రేషన్ ఇస్తారండి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలలో రేషన్ సరుకులు ఇస్తున్నారు. అప్పుడైతే రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పోయి దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకునే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. వైసీపీ పాలనలో అది చేసింది బాగుందా, కూటమి ప్రభుత్వంలో వీళ్ళు చేసింది బాగుందా అనేది ప్రజలు మీరు కామెంట్ రూపంలో పెట్టండి.